నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం నియోజకవర్గం ఇప్పిలి గ్రామ పంచాయతీలో జగనన్న ఆరోగ్య సురక్ష పేరిట వైద్య శిబిరాన్ని అధికారులు మంగళవారం నిర్వహించారు. ఈ శిబిరాన్ని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు సందర్శించారు. ప్రజలకెంతో మేలు చేసే ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని స్థానికులు వినియోగించుకోవాలని కోరారు. వైద్యాన్ని ఇవాళ ఎక్కువ మంది ప్రజలకు చేరువ చేస్తున్నామని తెలిపారు. విలేజ్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అన్ని పేదవాడికే ఇవాళ అనుసంధానితం అవుతున్నాయని చెప్పారు. వీటి వెనుక ఉన్న మంచి ఉద్దేశాన్ని గుర్తించాలని, అలానే ప్రజా వైద్యంపై నమ్మకం పెంచుకోవాలని కోరారు. వ్యాధి బారిన పడిన వారిని చేయి పట్టుకొని నడిపిస్తూ ఆ వ్యాధి నయమయ్యే వరకు వారికి ఉచితంగా వైద్యం నుంచి మందుల వరకు అన్నింటినీ అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ గుండు కృష్ణమూర్తి, ఎంపీపీ నిర్మలా శ్రీనివాస్, జడ్పీటీసీ రొప్పదివ్య, సర్పంచ్ లోలుగు శ్రీనివాసరావు, మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు చిట్టి జనార్దన్ రావు, గంగు నరేంద్ర, తహసీల్దార్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక డే నెట్ కోడలి వద్ద మున్సిపల్ అధికారులు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను ఈ నెల 11వ తేదీ నుండి ప్రారంభించనున్నట్లు ట్రాఫిక్ డీఎస్పీ సిహెచ్జీవి ప్రసాదరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అండర్ గ్రౌండ్ నిర్మాణం చేపట్టనున్నందుకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ట్రాఫిక్ను సమన్వయపరిచేందుకు గాను రూట్ మ్యాప్ను సిద్ధం చేశామని, ఆ విధంగా వాహనదారులు వెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అండర్ గ్రౌండ్ నిర్మాణం సుమారుగా 80 రోజులు ఉంటుందని మున్సిపల్ అధికారులు తెలియజేశారని తెలిపారు. ఈ సందర్భంగా రూట్ మ్యాప్ను విడుదల చేస్తూ వివరాలను డీఎస్పీ వివరించారు. ఒక దగ్గర కట్ చేసిన తర్వాత వేరే రోడ్డు ఉంటుంది, అదే రోడ్లోన డబుల్ రోడ్డు ఉంది, సింగిల్ రోడ్డుగా చేయడం జరుగుతుంది. అంటే వెళ్ళే వాహనాలు ఆర్టీసీ కాంప్లెక్స్ వైపు వెళ్ళే వాహనాలు మాత్రమే అలౌ చేస్తాం. ఆర్టీసీ నుండి 7 రోడ్స్కి వచ్చే వాహనాలు మాత్రమే అలౌ చేస్తాము. అలాగే 7 రోడ్స్ నుండి లేదా డే అండ్ నైట్ మీదుగా ఆర్టీసీ వైపు వెళ్ళాల్సిన వాహనాలన్నీ లెఫ్ట్ టర్న్ తీసుకొని సింధూర జంక్షన్ దగ్గర నుండి సింధూర హాస్పిటల్ వైపు వెళ్ళి అంబేద్కర్ జంక్షన్ దగ్గరికి వచ్చి అంబేద్కర్ జంక్షన్ నుండి టువర్డ్స్ కొత్త రోడ్డు ఆర్టీసీ కాంప్లెక్స్ వెళ్ళడం చేశాము. కాబట్టి దీన్ని ప్రజలందరూ మా సహృదయంతో స్వీకరించి ఈ ట్రాఫిక్ ప్రాబ్లాన్ని మీరు ఏమని చేస్తారంటే ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా ఇచ్చేస్తారని మరీ ఆశిస్తున్నాం. అలాగే ఆర్టీసీ బస్సులు టువర్డ్స్ డే అండ్ నైట్ రావాల్సినవి, కొత్త బ్రిడ్జ్ నుంచి రావాల్సిన ఆర్టీసీ బస్సులు అన్నీ కొత్త రోడ్డు దగ్గర నుండి ఎర్రనాయుడు గారి విగ్రహం దగ్గర నుండి లోపలికి రాకుండా డైరెక్ట్గా కొత్త రోడ్డు మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్కి వస్తాయి. సో ఎవరైతే శ్రీకాకుళం నుండి బయలుదేరే ప్రయాణికులు కానీ పుర ప్రజలు కానీ అందరూ మీరు ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి కొత్త రోడ్డు మీదుగా ఆ విధంగా వెళ్ళాలి. అంతేగాని మళ్ళీ ఇక్కడ దిగుతామని చెప్పేసి కొత్త రోడ్డు కొత్త బ్రిడ్జ్ దగ్గర దిగుతాము అనుకునేది జరగటం లేదు. కాబట్టి రేపుడు నుండి మీరు దీని తాలూకా ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ని కొంచెంగా పాటించి నాకు టౌన్ వాళ్ళకి, మున్సిపాలిటీ వారికి, ట్రాఫిక్ వాళ్ళకి, అందరు పోలీసులకి మీరు సహకరిస్తారని మరీ కోరుకుంటున్నాను. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని మంగళవారం మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవి దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఆమెకు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఆలయ అనివెట్టి మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా గుండె లక్ష్మీదేవి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నుండి విముక్తి పొందాలని, కడిగిన ముత్యం వలె బాబు విడుదల కావాలని ఆకాంక్షిస్తున్నట్టు శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ఆమె వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి మంగళవారం అర్చకుల వైభవంగా కళ్యాణం నిర్వహించారు. భాద్రపద బహుళ ఏకాదశిని పురస్కరించుకొని స్వామివారికి ఆలయ అర్చకులు ఇప్పిలి సాందీప శర్మ కళ్యాణం నిర్వహించారు. మంగళవారం ఉదయం 8:30 ప్రారంభమైన కళ్యాణ వేడుక వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది. కళ్యాణ వేడుకలో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, ఆలయ ఈవో వి హరిశూర్ ప్రకాష్, ఆలయ పాలక మండలి సభ్యులు లుకలాపు గోవిందరావు తదితరులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెలుగు సంస్థలో పనిచేస్తున్న విఓఏలకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని,
3 సంవత్సరాల కాల పరిమితి రద్దు చేయాలని కోరుతూ మంగళవారం స్థానిక కలెక్టరేట్ వద్ద వంట వార్పు కార్యక్రమంతో పాటు 36 గంటల ధర్నా కార్యక్రమాన్ని యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు ప్రధాన కార్యదర్శి అల్లు మహాలక్ష్మి, పి తేజేశ్వరరావు, వివోఏ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఎం ప్రభావతి, జి అసిరనాయుడు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె నాగమణి పాల్గొని వివోఏలకు అండగా నిలిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివోఏల ఉపాధిని దెబ్బతీసే 3 సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ సమాఖ్యల మెర్జ్ ఆపాలని, సంఘాలను విడగొట్టడం, కలపడం లాంటి పనులు సెర్చ్ అధికారులు చేయడం సరైనది కాదన్నారు. వివోఏల మెర్జ్ వలన వేలాది మంది వివోఏలకు ఉపాధి పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎన్వి రమణ, నాయకులు జి భవానీ, డి జోగారావు, కె సీతమ్మ, ఎస్ లక్ష్మి, పి రమాదేవి, జి ఎర్రయ్య, సిహెచ్ స్వాతి తదితరులు పాల్గొన్నారు. గార మండలంలోని 4 జడ్పీ హై స్కూల్లో గల ఇంటిగ్రేటెడ్ వెల్ఫేర్ హాస్టల్ కాంప్లెక్స్ ను మంగళవారం డిఎల్ఎస్ఏ కార్యదర్శి సన్యాసి నాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా కార్యదర్శి హాస్టల్ వంటశాలను, అలాగే విద్యార్థుల రూమ్లను, హాస్టల్ ఆవరణాలను, వస్తువులను పరిశీలించారు. సంబంధిత అధికారుల నుంచి వివరాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారిని ఈ అనురాధ, ఇన్ఛార్జ్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కె సురేష్, న్యాయవాది గేదెల ఇంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీడి బోర్డు ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర ఎందుకు ప్రకటించడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. జీడికి గిట్టుబాటు ధర, జీడి పంట సమగ్రాభివృద్ధికై బోర్డు ఏర్పాటు అనే అంశంపై సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు అధ్యక్షతన రాష్ట్ర సదస్సు పలాసలో జరిగింది. సదస్సులో వి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం జీడి రైతుల పక్షాన ఉంటుందా లేదా జీడి రైతులకు వ్యతిరేకంగా ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు. జీడికి గిట్టుబాటు ధర ఇవ్వడం ద్వారా రైతాంగం జీడి పంట విస్తారంగా పండించడం ద్వారా జీడి పరిశ్రమ అభివృద్ధి అవుతుందని, తద్వారా వేలాది మంది కార్మికులకు ఉపాధి దొరుకుతుందని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విదేశీయ జీడిపెక్కుల దిగుమతిపై సుంకాలను తగ్గించిందని, ఎస్ఈజెడ్లకు మరింత స్వేచ్ఛగా అనుమతులు ఇచ్చిందని, ఈ విధానం వలన దేశీయ రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం జీడికి గిట్టుబాటు ధర ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు. ఈ సదస్సులో జీడి రైతు సంఘం జిల్లా కన్వీనర్ తెప్పల అజయ్ కుమార్, సిపిఎం నాయకులు బవిరి కృష్ణమూర్తి, ఎన్ గణపతి, ఎస్ లక్ష్మీనారాయణ, పి ప్రసాదరావు, బి శ్రీరాములు, వామపక్ష నాయకులు సిహెచ్ వేణు, వి మాధవరావు, టి సన్యాసరావు, రైతు సంఘం నాయకులు కె గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఓటర్ వెరిఫికేషన్లో దరఖాస్తులు 6, 7, 8లలో ఎలాంటి అవకతవకలు లేకుండా పనిచేసి రాబోయే కొత్త ఓటర్ లిస్టులు హెల్దీ ఓటర్ లిస్టుగా ఉండాలని శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ ఆకాంక్షించారు. ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం ఓటర్ వెరిఫికేషన్, ఇతర కార్యక్రమాల వివరాలు తెలపడానికి అన్ని రాజకీయ పక్షాలతో ఈరోజు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో శ్రీకాకుళం ఆర్డీఓ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ పాల్గొని మాట్లాడారు. ఫామ్ 7కు సంబంధించి బల్క్గా స్వీకరించవద్దని, అలాగే కొత్త ఓటర్ల నమోదు విషయంలో కూడా ఉండాలని, ఏ డివిజన్లో ఉండే ఓట్లు ఆ డివిజన్లోనే ఉండాలని, కొన్ని డివిజన్లలో ఆ ప్రాంత బూత్లో లేకుండా వేరే డివిజన్లో ఉన్నాయని, వాటి విషయంలో మార్చమంటే బిఎల్ఓలు ఫామ్ 8 నింపి ఇవ్వాలని చెబుతున్నారని, దాని విషయంలో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకొని ఓటర్ల ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని, తమకు ఎంతవరకు నియోజకవర్గం పరిధిలో ఫామ్ 7 అలాగే ఫామ్ 6, 8 సంబంధించి పూర్తిస్థాయి వివరాలు ఇవ్వాలని ఆర్డీఓని వెంకటేష్ కోరారు. కొన్ని పోలింగ్ స్టేషన్ల మార్పు అందరికీ ఆమోదయోగ్యంగా పారదర్శకంగా చేయాలని వెంకటేష్ కోరారు. నా మట్టి నా దేశం కలస ర్యాలీ శ్రీకాకుళం నగరంలోని భాజపా జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. సోమవారం సాయంత్రం స్థానిక సూర్యమహల్ కోడలిలోని స్వామి వివేకానంద విగ్రహం వద్ద మేరీ మిట్టి మేరీ దేశ్ 2వ విడత గ్రామాల వార్డుల నుండి వచ్చిన కలశాలతో ర్యాలీ కార్యక్రమం ప్రారంభించారు. నగరంలోని 7 రోడ్ల కోడలి వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా భాజపా జిల్లా అధ్యక్షుడు బిర్లంగి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా మేరీ మిట్టి మేరీ దేశ్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. భారతీయుల ఐక్యతను చాటి చెప్పే విధంగా పుణ్యభూమిలోని ప్రతి ఇంటి నుండి మట్టిని సేకరించి దేశ రాజధాని ఢిల్లీలో స్మృతివనం నిర్మించి తలపెట్టారని అన్నారు. దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన వారి పేరిట ఈ స్మృతివనం నిర్మించనున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు, రాష్ట్ర పదాధికారి పైడి వేణుగోపాలం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అట్టాడ రవిబాబ్జీ, సవ్వాన ఉమామహేశ్వరి, ఎంబీజే నాయుడు, సీనియర్ నాయకులు చల్లా వెంకటేశ్వరరావు, జిల్లా రాష్ట్ర నేతలు చింతపల్లి దుర్గారావు గాంధీ, గంగు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. మెరుగైన సమాజం, సామాజిక మార్పు కోసం యువత, జూనియర్ రెడ్ క్రాస్ క్లబ్లు దోహదపడతాయని జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ పేర్కొన్నారు.
కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం జరిగిన జూనియర్ యూత్ రెడ్ క్రాస్ కమిటీ జిల్లా స్థాయి సమీక్షలో ఆయన మాట్లాడారు. స్వచ్ఛంద సేవ చేయడం ద్వారా విద్యార్థులు యువతకు మానవత్వం బోధపడుతుందని అన్నారు. జూనియర్ రెడ్ క్రాస్, యూత్ రెడ్ క్రాస్లలో అధిక సంఖ్యలో విద్యా సంస్థలు, విద్యార్థులు ఎన్రోల్మెంట్ జరిగేలా కృషి చేయాలని పేర్కొన్నారు. మిలియన్ సంఖ్యలో విద్యార్థులను జేఆర్సీలో చేర్చేందుకు రాష్ట్ర గవర్నర్ లక్ష్యాన్ని నిర్దేశించారని, ఆ దిశగా పనిచేసి సామాజిక మార్పులను నాంది పలకాలని, ఇందుకోసం ప్రత్యేకంగా యాప్ అందుబాటులో ఉందని అన్నారు. ఐక్యత, నిష్పాక్షికత, స్వాతంత్రం, సార్వత్రికత లాంటి సూత్రాల ఆధారంగా రెడ్ క్రాస్ పనిచేస్తుందని, యువతలో ఈ భావజాలాన్ని పెంపొందించేందుకు కార్యక్రమాలను రూపకల్పన చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంఎండ్హెచ్ఓ బి మీనాక్షి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ పి జగన్మోహన్ రావు, కార్యదర్శి బి మల్లేశ్వరరావు, సబ్ కమిటీ కన్వీనర్ పి శ్రీకాంత్, ఆర్ఐఓ దుర్గారావు, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ పి సురేఖ, బరాటం చక్రవర్తి, శంకర్ నారాయణ, ఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి మంచి స్థాయికి చేరుకోవాలని ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ దానేటి శ్రీధర్ ఆకాంక్షించారు. డాక్టర్ దానేటి శ్రీధర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 37 మంది విద్యార్థులకు ఎక్సలెన్సీ అవార్డులు అందించారు. ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, ఐటీఐ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 1.50 లక్షల రూపాయలు శ్రీధర్ చేతుల మీదుగా మంగళవారం శ్రీకాకుళం నగరం మెడికవర్ హాస్పిటల్ వద్ద అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి పేదరికాన్ని అధిగమించి విద్యలో రాణించినప్పుడే భవిష్యత్ ఉజ్వలం అవుతుందన్నారు. సమాజంలో జీవితాలను మార్చేది చదువేనని, చదువు చాలా గొప్పదని, దానికి కులం, మతం, జాతి అనే తేడాలు ఉండవని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ప్రొఫెసర్ తులసిరావు, జామి భీమశంకర్ తదితరులు ఉన్నారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా చాలా అవసరమని డిఎల్ఎస్ఏ కార్యదర్శి సన్యాసి నాయుడు అన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మంగళవారం శ్రీకాకుళంలోని బెహరా మనోవికాస కేంద్రంను కార్యదర్శి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలతో సందర్శించారు. ఈ సందర్భంగా బాల బాలికలకు అందుతున్న వసతులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డిఎల్ఎస్ఏ కార్యదర్శి మాట్లాడుతూ, మానసిక ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువగా ఉందన్నారు. పుస్తకాలు చదువుకోవడం, పెద్దలతో మాట్లాడడం వంటి కార్యక్రమాలు చేయడం వలన మానసిక ఆనందం కలుగుతుందన్నారు. ఈ సందర్భంగా న్యాయవాది గేదెల ఇందిరాప్రసాద్ బెహరా మనస్ వికాస కేంద్రంలో ఒక బియ్యం బస్తాతో పాటు పండ్లను నిర్వాహకులకు అందజేశారు. వసతి భవనాల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని ఆర్జేయుకేటీ ట్రిపుల్ ఐటీ ఛాన్సలర్ ఆచార్య కేసీ రెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఆర్జీయుకేటీ ట్రిపుల్ ఐటీ కేసీ రెడ్డి మంగళవారం తన పర్యటనలో భాగంగా శ్రీకాకుళం ఎచ్చెర్లలోని ఆర్జేయుకేటీ ట్రిపుల్ ఐటీని సందర్శించారు. యూనివర్సిటీలో త్రాగునీరు, పరిశుభ్రత, హాస్టల్ తదితర మౌలిక సదుపాయాలను పరిశీలించి అనంతరం నేటికి చేపట్టిన పనులపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, వసతి భవనాల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అనంతరం సంబంధిత శాఖల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో డైరెక్టర్ డాక్టర్ పెద్దాడ జగదీశ్వరరావు, ఓఎస్డీ సుధాకర్ బాబు, పరిపాలనా అధికారి మునిరామకృష్ణ, డీన్ కొర్ల మోహన్ కృష్ణ చౌదరి, ఫైనాన్స్ ఆఫీసర్ సల్లా అసిరనాయుడు తదితరులు పాల్గొన్నారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కు చెందిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ అభినందించారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కలెక్టర్ ను స్కూల్ డైరెక్టర్ ముద్దాడ సత్యప్రసాద్, అందవరపు రమేష్, ప్రిన్సిపాల్ తరణి అర్జున్ చక్రవర్తిలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఇటీవలే జరిగిన 4వ సౌత్ జోన్ పెన్కాక్ సిలెట్ మార్షల్ ఆర్ట్స్ పోటీలలో తమ స్కూల్ కి చెందిన విద్యార్థులు పథకాలు సాధించి పాట్నాలో జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు స్కూల్ విద్యార్థుల ఎంపిక అవ్వడం జిల్లాకు గర్వకారణమని కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, స్కూల్లో చదువుతో పాటు మార్షల్ ఆర్ట్స్, యుద్ధ కళల్లో ట్రైనింగ్ ఇవ్వడం వలన పిల్లలకు శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం లభిస్తుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను, స్కూల్ యాజమాన్యాన్ని, శిక్షకులకు కలెక్టర్ అభినందనలు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న విద్యుత్ భారంతో సామాన్యుల నడ్డి విరుగుతుందని, స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో ప్రజలు కుదేలవుతున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి బలగ శ్రీరామ్మూర్తి ఆరోపించారు. గారా రూరల్ మండలం రామచంద్రపురం గ్రామంలోని మంగళవారం విద్యుత్ ఛార్జీల పెంపుదల తీరుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలను ఎండగడుతూ కరపత్రాలను స్థానికులు పంపిణీ చేశారు. విద్యుత్ బిల్లులు చూడగానే ప్రజలకు షాక్ కొడుతుందని, పెరిగిన బిల్లులతో జనం గగ్గోలు పెడుతున్నారని వాపోయారు. విద్యుత్ వాడకం పెరగకపోయినా ప్రభుత్వం ఒకేసారి సర్దుబాటు ఛార్జీల పేరిట రేట్లు పెంచడం సరికాదని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కయి ప్రజలకు కరెంట్ షాక్ ఇస్తున్నాయని అన్నారు. గత సంవత్సరం కరెంటు ఛార్జీలను పెంచి 1400 రూపాయల కోట్లు భారం మోపిందని, స్లాబులు మార్చేశారని, ప్రజలు కళ్ళుగప్పి గత 10 ఏళ్ల నుండి వాడుకున్న కరెంటుకు అప్పుడే బిల్లు కట్టినప్పటికీ మళ్ళీ సర్దుబాటు ఛార్జీల పేరుతో జనం నెత్తిన తాజాగా
6,000 రూపాయల కోట్లు భారం వేశారని ఆందోళన వ్యక్తం చేశారు. కరపత్రాలు పంపిణీ కార్యక్రమంలో సిపిఐ టౌన్ కార్యదర్శి డోల శంకర్రావు, సిఐటియు జిల్లా గౌరవ సలహాదారు చిక్కాల గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. క్షేత్ర పర్యటనలు విజ్ఞానదాయకమైన పర్యటనలు అని గాయత్రి కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పులకండం శ్రీనివాసరావు అన్నారు. తెలుగు విభాగం మంగళవారం ఏర్పాటు చేసిన క్షేత్ర పర్యటనను పులకండం శ్రీనివాసరావు ప్రారంభించారు. విశాఖపట్నంలోని వివిధ ప్రాంతాలను విద్యార్థులు సందర్శించి నివేదికను తయారు చేస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు విభాగం గౌరీశంకర్, అప్పల్ నాయుడు విద్యార్థులు పాల్గొన్నారు. కరక్కాయతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. కరక్కాయలో చలువ చేసే గుణం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పైత్యాన్ని హరిస్తుంది. దగ్గుతో బాధపడేవారు కరక్కాయ బుగ్గన ఉంచుకుంటే ఉపశమనం కలుగుతుంది. కరక్కాయ ముక్కలను నీళ్లలో నానబెట్టి ఆ నీటిని తాగితే గుండెకు బలం చేకూరుతుంది. వాంతులు అవుతున్నప్పుడు కరక్కాయ పొడిని మంచినీళ్ళలో తీసుకుంటే వాంతులు తగ్గుతాయి. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది, వాతాన్ని వారిస్తుంది. కరక్కాయను అరగదీసి ఆ గంధాన్ని నుదుటిని పట్టిస్తే తలనొప్పి, కళ్ళు మంటలు తగ్గుతాయి. కరక్కాయ పొడిలో మెత్తని ఉప్పు చేర్చి పండ్లు తోముకుంటే చిగుళ్ళు గట్టిపడి పంటి వ్యాధులు రావు. పిప్పి పన్ను పోటు తగ్గుతుంది. కరక్కాయ పెచ్చులను పసుపు దుంపల రసంతో సహా లోహ కల్పంలో నూరి గోరుచుట్టు మీద తరచూ ప్రయోగిస్తే గోరుచుట్టు పగిలి ఉపశమనం లభిస్తుంది. భోజనానికి అరగంట ముందు కరక్కాయ చూర్ణానికి కొంచెం బెల్లం కలిపి అరచెంచాడు మోతాదుగా 2 పూటలా తీసుకుంటే రక్తమొలలు తగ్గుతాయి. కరక్కాయ చూర్ణాన్ని అరచెంచాడు చొప్పున 2 పూటలు ఆముదంతో కలిపి ప్రతినిత్యం తీసుకుంటే కీళ్ళ నొప్పిలో ఉపశమనం లభిస్తుంది. కరక్కాయ చూర్ణం 2 భాగాలకు వేయించిన పిప్పల చూర్ణం 1 భాగం కలిపి మోతాదుకు పావు చెంచాడు చూర్ణం తేనెతో కలిపి ప్రతి 4 గంటలకు ఒకసారి చొప్పున నాకిస్తూ ఉంటే కోరింత దగ్గు తగ్గుతుంది. కరక్కాయ చూర్ణాన్ని మోతాదుకు 3 గ్రాములు తేనెతో కలిపి ప్రతిరోజు 2 పూటలు ఇస్తూ నూనెలు, కారం, పులుపు, మసాలాలు వంటివి తగ్గించి చప్పిడి పైత్యం చేయిస్తే 1-2 వారాల్లో కామర్లు తగ్గుతాయి. కరక్కాయ పెచ్చులను, మామిడి, జీడిలోని పలుకులను సమభాగాలు గ్రహించి పాలతో నూరి తలకు ప్రయోగిస్తే చుండ్రు ఎంతో తీవ్రంగా ఉన్నప్పటికీ ఫలితం కనిపిస్తుంది. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల సూక్తుల్లోంచి ఈరోజు జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ప్రపంచమంతా అనుభవాల అల్లిక. ఒక అనుభవానికి మరొక అనుభవానికి ఎక్కడో ముడిపడి ఉంటుంది. అదే అనుభూతి, అదే పరమాత్మ సత్యం. శ్రమించి తపించి చేసే ఏ వృత్తి హీనమైనది కాదు. చింతించి త్యాగించే ఏ సేవ అయినా ఉత్తమమే. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.